అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుంద అడ్వకేట్‌ని. ఓ చిన్న ధర్మ సందేహం నాకు. ఇప్పుడు అకార్డింగ్ టు 1950 ఎస్సీ ఆర్డర్ ప్రకారము షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే హిందూ సాంప్రదాయాన్ని పాటించని, హిందూ సాంప్రదాయానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి బౌద్ధం కావచ్చు, జైన మతం కావచ్చు. అంటే ఈ మత సాంప్రదాయాలని పాటిస్తేనే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది అనేది 1950 ఎస్సీ ఆర్డర్ చెప్తుంది మనకు. అంటే చాలామంది సందేహం ఏమంటే, అంటే ఇది ఎస్సీకి ఒకటే వర్తిస్తుందా కన్వర్షన్ జరిగితే, ఎస్టీకి కావచ్చు, అదేవిధంగా హిందువులుగా చెప్పుకునేటువంటి మనకు దూదేకులు కావచ్చు, కటిక, పింజరి ఇలా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్, మేము హిందువులమా ముస్లిమ్స్మా అనేటువంటి ఒక ధర్మ సందేహము అందరికీ ఉంది. కానీ మనకు నిజానికి చెప్పాలంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందువే. అంటే ఈ మధ్యనే కొంతమంది కన్వర్షన్ అవుతున్నారు. మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, అందరూ అబ్జర్వ్ చేయాలి. కేవలం ఎస్సీ కేటగిరీ మాత్రమే పడకూడదు. ఒకవేళ ఎస్సీ కేటగిరీ కనుక కన్వర్షన్ జరిగితే వాళ్ళు బీసీసీగా చలామణి అవుతారు. బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని బ్రహ్మాండంగా హ్యాపీగా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛను పొందేటువంటి హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు స్వేచ్ఛగా ఎవరికి ఆటంకం పరుచుకోకున్నట్ట మత స్వేచ్ఛను కలిగించింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. గత 20-30 సంవత్సరాలు కనుక మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి హిందువులుగా చలామనేటువంటి దూదేకుల, కటిక, పింజరి వీళ్ళు కూడా ఈ మధ్యన ఏమైపోయారంటే ముస్లిమ్స్ అనేటువంటి భ్రమలో బతుకుతున్నారు. అంటే వీళ్ళు ఒకవేళ ముస్లిమ్స్గా గనక కన్వర్షన్ అయ్యింటే వీళ్ళను బీసీలో ఉంచాలనా లేదా ఓసీగా పరిగణించాలా? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అంటే దేశం మొత్తం మీద వీళ్ళ కేటగిరీ ఉందో తెలియదు, కానీ ఎస్పెషల్గా మన ఏపీలోన, తెలంగాణలో ఈ సంతతి ఉంది. అంటే వీళ్ళు ఇప్పటిదాకా మనకు బీసీడీ కావచ్చు, బీసీబీ, కొన్ని బీసీడీ, బీసీ ఇలా అన్ని కేటగిరీలో ఉన్నారు. వీళ్ళు టోటల్గా ఇప్పుడు మొత్తం ముస్లింగా కన్వర్షన్ జరిగినప్పుడు వీళ్ళు హిందువులా లేదా ముస్లింలా? ఒకవేళ హిందువులుగా ఉంటే వీళ్ళు బీసీ అవుతారు. మరి ముస్లింగా కన్వర్షన్ అయినటువంటి వాళ్ళు ఓసీలుగా ఉండాలి. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ ఎవరైతే ముస్లిమ్స్గా కన్వర్షన్ అయ్యారో వాళ్ళు కూడా ఓసీలుగానే చలామణి అవ్వాలి. కాబట్టి ఇది గ్రహించాలి మనం. ఓన్లీ ఎంతసేపు చూసినా మనము ఈ ఎస్సీ కేటగిరీ అంటే ఆల్మోస్ట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారము, అంటే ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఈ రెండు మతాలని కనుక స్వీకరించినట్లయితే వాళ్ళు ఓసీగా ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఎస్సీ కనుక కన్వర్షన్ జరిగితే బీసీసీగా కన్వర్షన్ అవుతారు. అదే మళ్ళీ ఓసీ, ఇక్కడ చాలా మనము జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ స్వీకరించినటువంటి రెడ్డి తన కులాన్ని కోల్పోవట్లేదు, చౌదరీస్ కోల్పోవట్లేదు, బ్రాహ్మణ్ కూడా కోల్పోవట్లేదు. మళ్ళీ అలాంటిది ఎస్సీ వాళ్ళకొకటి ఎందుకు మనము ఆపాదించాలి? కాబట్టి ఇది చేస్తే అంటే ఎవరు స్వీకరించినా మనకు మత స్వేచ్ఛ ఉంది, మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించేటువంటి హక్కు మనకుంది. కాబట్టి ఎవరైనా స్వీకరించవచ్చు. కానీ అకార్డింగ్ టు మనకు ఏది చేసినా రాజ్యాంగాన్ని ఫాలో కావాలి. కాబట్టి ఈ మధ్యన
యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ ఉంది. అంటే ఎస్టీ వాళ్ళ కన్వర్షన్ అవుతే జరగదా? వాళ్ళ కన్వర్షన్ అవుతే వాళ్ళకు వర్తించదా అంటే, ఈ కాస్ట్‌కు, ట్రైబ్స్‌కు చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఎవరైతే ట్రైబ్ అంటే అడవి జాతుల్లో నివసించేటువంటి గిరిజన జాతులకు సంబంధించినటువంటి సంచార జాతులు. అంటే వాళ్ళు ఏ సంచరిస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లో కొన్ని రోజులు ఇక్కడ, ఇంకొక 2 రోజులు అక్కడ. అట్లప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు మల్టీగా వాళ్ళ కల్చర్ అనేది ఉంటుంది. అంటే నీకు తాండవలది ఒక రకంగా ఉంటుంది. ఇంకా కొండ జాతి ప్రాంతంలో నివసించేటువంటి కల్చర్ ఒక విధంగా ఉంటుంది. అల్టిమేట్‌గా వీరు కూడా ట్రైబ్స్‌కి సంబంధించినటువంటి కల్చర్‌ని పాటిస్తేనే వాళ్ళకు ఎస్టీ హోదా ఉంటుంది. వాళ్ళు గనక పాటించకపోతే వాళ్ళు కూడా కన్వర్షన్ బీసీసీగా అవ్వాల్సిందే. ఇది అందరూ గమనించాలి. ఇది అందరూ కూడా ఎవరికీ చెప్పట్లేదు. కాబట్టి ఏ కేటగిరీ అయినా సరే కన్వర్షన్ గనక జరిగితే కంపల్సరీ 100% వాళ్ళు బీసీసీ అవ్వాలి, అవుతారు. అలాగే ముస్లిమ్స్ కూడా ముస్లింగా కన్వర్షన్ అయ్యేటువంటి అది బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, హిందువు కావచ్చు, ఎవరైనా సరే ముస్లింగా కన్వర్షన్ అయితే ఓపెన్ కేటగిరీలో చేర్చాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది. ఈ విషయాన్ని కూడా మనకు రాజ్యాంగంలో పొందుపరిచారో లేదో తెలియదు కానీ, ఈ మధ్యన మన ఏపీలో విచ్చలవిడిగా హిందుత్వం నుంచి ముస్లింగా కన్వర్షన్ అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళను ఓసీలుగా పరిగణిస్తే బాగుంటుంది అని మేధావి వర్గాన్ని, అదేవిధంగా ఏపీ గవర్నమెంట్‌ను కూడా ఒక సూచన చేస్తున్నాము. కాబట్టి విపరీతంగా ఈ మధ్యన ముస్లిం కమ్యూనిటీ అనేది పెరిగిపోతుంది. ఆళ్ళకేం సంతతి ద్వారా పెరగట్లేదు. కేవలం కన్వర్షన్ ద్వారా మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చాలామంది బీసీలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింగా కన్వర్షన్ అయ్యారో వాళ్ళు తిరిగి హిందుత్వంలోకి వస్తారా? లేదా మీరు ముస్లింగా కన్వర్షన్ గనక జరిగింటే మీకు ఓపెన్ కేటగిరీ ఓసీ అయిపోతారు అనేటువంటి మెసేజ్ అందరికి కూడా పాస్ చేయాలని కూడా అందరినీ మనస్ఫూర్తిగా అధికారులని మరియు పాలకులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.